ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చేందుకు జీపీఓ ఉద్యోగాలనైతే భర్తీ చేయబోతుంది. ఈ క్రమంలోనే పాతగా పనిచేసిన విఆర్ఏ విఆర్ఓస్కి అయితే తాజాగా ఎగ్జామ్ నిర్వహించగా ఈరోజు వాటి ఫలితాలనైతే వెల్లడించింది. మొత్తంగా 5049 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 3550 మంది అయితే క్వాలిఫై అయ్యారు. సో వీరికి 3550 మందికి త్వరలో జీపీఓలుగా నియమించుకోబోతుంది ప్రభుత్వం. అయితే మిగిలిన పోస్టులు దాదాపుగా 7404 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశం అయితే అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. అంటే ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2 జిల్లాలకు సంబంధించి ఈ వీడియోలో కామారెడ్డి అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా ఫైనల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనే అంశాలు అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతి త్వరలో రాబోతున్న జీపీఓ ఎగ్జామ్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో టెస్ట్ సిరీస్ అతి త్వరలో అందుబాటులో రాబోతుంది. సో మన యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అక్కడ కరెంట్ అఫైర్స్ కానీ అదేవిధంగా జీపీఓకి సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ అయితే అక్కడ ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మొత్తంగా ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఒక డాటా అయితే ఇచ్చారు. అందులో జిఆర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థి క్వాలిఫై అయ్యాడా లేదా, క్వాలిఫై అయితే ఏ ర్యాంకును కలిగి ఉన్నారనే అంశాలు అయితే ఇచ్చారు. కానీ ఏ జిల్లా నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని అయితే ఇవ్వలేదు. సో ఈ క్రమంలోనే కామారెడ్డి అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే అంశం అయితే గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా జీపీఓ వేకెన్సీస్ 474 ఉన్నాయి. ఈ 474 ఉద్యోగాలకు గాను దాదాపుగా 473 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. పాతగా పనిచేసిన విఆర్ఏ విఆర్ఓస్ 473 మెంబర్స్ అయితే అప్లై చేసుకున్నారు. సో ఇందులో ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్ ఉన్నట్టు గుర్తించారు. దాంతో స్క్రూటినీ చేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూటినీ చేస్తే దాదాపుగా 402 మెంబర్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తేలడం జరిగింది. 402 మెంబర్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నట్టు గుర్తించారు. అంటే దాదాపుగా 71 మెంబర్స్ అయితే ఇక్కడ ఫిల్టర్ అయిపోయారు స్క్రూటినీలో. ఓకేనా. ఆ తర్వాత ఎగ్జామ్ రాసింది 402 మెంబర్స్లో ఎగ్జామ్ రాసింది 377 మెంబర్స్. అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 25 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు ఈ ఎగ్జామ్ కోసం. 377 మెంబర్స్ మాత్రం రాశారు. ఓకేనా. మొత్తంగా రాసింది 377 మంది. అయితే రాసిన అందరూ క్వాలిఫై కాలేదు కామారెడ్డి జిల్లాలో. సో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 273 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఫ్రెండ్స్. 273 మెంబర్స్ కామారెడ్డిలో క్వాలిఫై అవ్వడం జరిగింది. దాదాపుగా 104 మెంబర్స్ అయితే మనకు క్వాలిఫై కాలేదు తాజాగా ప్రకటించిన ఫలితాల్లో కామారెడ్డి జిల్లాకు సంబంధించి. దీంతో మనకు మిగిలిన వేకెన్సీస్ కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 273 మెంబర్స్ క్వాలిఫై కాగా 474లోంచి 273 తీస్తే మనకు మిగిలిన వేకెన్సీస్ 201. ఇవి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన జీపీఓ ఫైనల్ వేకెన్సీస్. ఇన్ని పక్కాగా ఉండబోతున్న వేకెన్సీస్ అన్నమాట. ఓకేనా. ఇది కామారెడ్డికి సంబంధించిన జీపీఓ టోటల్ డాటా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని వేకెన్సీస్, టోటల్ డాటా అనేది గ్యాదర్ చేసి మీ ముందుకు పెడుతున్నాను. మీరు కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించి. ఓకే ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. కాబట్టి ఒక వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డాటాను చూసే ప్రయత్నం చేద్దాం. సో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 600 ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ 600 ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 338 అప్లై చేసుకున్నారు పాతగా పనిచేసేవారు. అందులో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ చూస్తే 265 మెంబర్స్ అయితే వెళ్ళారు. ఎలిజిబుల్ ఉన్నట్టు గుర్తించిన వారు 265 మెంబర్స్. ఎగ్జామ్ రాసింది 250 మెంబర్స్. ఎగ్జామ్ రాసింది 250 అంటే దాదాపుగా 15 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు ఎగ్జామ్ రాసే ముందు. ఓకేనా. టోటల్గా మనకు క్వాలిఫైడ్ అయింది ఈ 250లో నుంచి క్వాలిఫై అయింది 183 మెంబర్స్ మాత్రమే. 183 మెంబర్స్ మాత్రమే. దాదాపుగా 67 మెంబర్స్ అయితే క్వాలిఫై అవ్వలేదు సంగారెడ్డి జిల్లాలో. మిగిలిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 417 వేకెన్సీస్. టోటల్గా ఉన్న 600 వేకెన్సీస్ నుంచి క్వాలిఫైడ్ క్యాండిడేట్ తీసేస్తే మనకు మిగిలిన వేకెన్సీస్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 417. చాలా వేకెన్సీస్, 400 పైగా వేకెన్సీస్ ఉన్న జిల్లాలో అతి తక్కువ జిల్లాలో సంగారెడ్డి ఒకటిగా ఉండబోతుంది. ఓకేనా. ఆదిలాబాద్లో 400+ చేంజెస్ ఉన్నాయి. ఇంకొక 2-3 జిల్లాలో మాత్రమే 400+ చేంజ్ వేకెన్సీస్ ఉంటాయి. సంగారెడ్డిలో కూడా 400+ వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. 417 వేకెన్సీస్ ఫైనల్గా ఉండబోతున్నాయి జీపీఓకి సంబంధించి.
నోటిఫికేషన్లో ఇన్ని వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. ఓకేనా, ఇది సంగారెడ్డి జిల్లాకు సంబంధించి టోటల్ వేకెన్సీస్, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, టోటల్ ఫైనల్ వేకెన్సీస్. ఓకే ఫ్రెండ్స్, ఇవి సంగారెడ్డి కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన మనకు జీపీఓ ఫైనల్ వేకెన్సీకి సంబంధించిన డాటా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో మరికొన్ని జిల్లాలకు సంబంధించిన క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఫైనల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.